Hi Andy, Namaskaram. I have decided to do some series for self-development. Okay, so these self-development series, self-development shots, self-development shoots, SDS అనుకుందాం. ఇందులో నేను ఏమేం చేస్తాను అన్నది కొంచెం క్లారిటీ ఇద్దామని ఐఎమ్ డూయింగ్ అనదర్ వీడియో. ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది లైఫ్ జర్నీ. కొందరికి ట్రామా బర్త్ నుంచి వస్తుంది, కొందరికి ట్రామా లెర్నింగ్ దగ్గర ఉంటుంది, కొందరికి ట్రామా మెమరీ దగ్గర ఉంటుంది, కొందరికి ట్రామా లవ్ దగ్గర అంటే రిలేషన్షిప్స్ దగ్గర ఉంటుంది, కొందరికి ట్రస్ట్ దగ్గర ఉంటుంది అండ్ సో ఆన్ సో ఫోర్త్. సో ఎవరి జర్నీలో ఉన్న పెయిన్ వాళ్ళకి ఉంటుంది. జన్మతః కొన్ని వస్తాయి, కర్మతః కొన్ని వస్తాయి, కొన్ని అదేంటో దారంటే పోయే కంపెనీ డాష్ అన్నట్టు ఎందుకు వచ్చి తగులుకుంటారో మనకు తెలియదు, అండ్ ఎందుకు వచ్చి ఖరాబ్ చేసేసిపోతారో మన బిలీఫ్ సిస్టమ్ని. లవ్ అంటే కానీ, ట్రస్ట్ అంటే కానీ, మమ్మీ అంటే కానీ, డాడీ అంటే కానీ, ఒక రిలేషన్షిప్ మీదనే ఇంట్రెస్ట్ పోయేలా చేసిపోతారు. సో అండ్ అన్నిటికంటే ఎక్కువ ట్రామా ఇస్ ద కన్ఫ్యూజన్. ఎందుకంటే వాళ్ళకు జెనెటికలీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, బై బర్త్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, లైక్ డిప్రెషన్. ఒక రీజన్ లేకుండానే దే ఆర్ వెరీ సిక్ అండ్ దే డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ దెమ్సెల్వ్స్, దే డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. సో మీ పాస్ట్ ఏది అన్నది నాకు అనవసరం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ట్రామా నుంచి వస్తున్నారు అన్నది నాకు అనవసరం. ఒకవేళ నేను బెటర్ అవ్వాలి అన్న తపస్సు మీరు చేయాలనుకుంటే నా చేయి పట్టుకోండి. ఒకవేళ ఎలాగైనా హౌ ఐఎమ్ గోయిన్ టు డూ ఇట్ అన్నది పాయింట్ కాదు, ఐఎమ్ గోయిన్ టు డూ దిట్. ఈ బిహేవియర్ మీలో ఉంటే మాత్రం నా చేయి గట్టిగా పట్టుకోండి. ట్రై టు హ్యావ్ అ బెటర్ లైఫ్ when you have a better version of yourself, isn't it? When you have a better life when you do that. So నిన్నటి నేను కంటే నాకైతే ఇవాళటి నేను నాకు చాలా ఇష్టం. ఇవాళటి పొద్దున నేను కంటే ఇప్పటి నేను నాకు చాలా ఇష్టం. సో వై ఈస్ దిస్ ఇట్స్ బికాస్ నేను ఇంట్రోస్పెక్షన్ చాలా భయంకరంగా చేసుకుంటాను. ఐ స్పీక్ వర్డ్ అండ్ దెన్ ఐ థింక్ ఆఫ్ ఇట్ 1,000 times. ఐఎమ్ ఓవర్ థింక్ మై సెల్ఫ్. చాలాసార్లు ఆలోచిస్తాను, ఈ క్లయింట్కి ఇంకేమన్నా చెప్పి ఉంటే బెటర్ ఏమో, నేను ఈ మనిషితోని ఇలా కాకుండా అలా మాట్లాడి ఉంటే బెటర్ ఏమో. సో ఈ సెల్ఫ్ క్లీనింగ్ బిహేవియర్, సెల్ఫ్ క్లీనింగ్ అవెన్ బిహేవియర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి శుభం, ఎవరికైతే లేదో వాళ్ళు డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే నాకే రామాయణం తెలుసు, నాకే మహాభారతం తెలుసు అంటే అలాంటి వాళ్ళకి మనకు చెప్పేదేం లేదు. మూర్ఖుడికి ఇంకా ఏం చెప్తామన్నది పతనానుడి. సో మీరు ఒక డాక్టర్ కావచ్చు, ఒక సర్జన్ కావచ్చు, ఒక పిహెచ్డి హోల్డర్ కావచ్చు, ఒక ప్రొఫెసర్ కావచ్చు, నేను యాజ్ ఈజ్గా ఏమైనా కావచ్చు, కానీ నేను ఇంకా ఎంతో కావచ్చు అన్న ఆలోచన మీకు ఉంటే స్టే విత్ మీ. అండ్ మీలో వచ్చిన బెటర్మెంట్ నేను చెప్పిన దాంట్లో కావచ్చు, ఇంకెక్కడన్నా నేర్చుకున్నదే కావచ్చు. ఐ డోంట్ బిలీవ్ మార్కెట్లో నేను ఒక్కదాన్నే ఉండాలి, ఇంకా అందరూ చచ్చిపోవాలి. ఐఎమ్ నాట్ దట్ అట్ ఆల్. ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నా ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు లెర్న్ ఫ్రమ్ యూ and I will be more than happy to teach from whatever I know. ఒక బుక్ దగ్గర నుంచి నేర్చుకుని ఉండొచ్చు, ఒక మనిషి దగ్గర నుంచి నేర్చుకుని ఉండొచ్చు నేను, ఆర్ ఒక ఇన్స్టెన్స్, ఒక సర్కమ్స్టాన్సెస్లో ఏదో జరుగుతూ ఉంటుంది, అందులో నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, నేర్చుకుంటూ ఉంటాము. సో ఎక్కడి నుంచి వచ్చిన విద్యనే నాకు సంబంధించి. లెర్నింగ్ ఇస్ లెర్నింగ్. అది ఎవరు నేర్పించినా ఐ విల్ లెర్న్. అండ్ ఇది కూడా నేను గౌతమాది బుద్ధ దగ్గర నేర్చుకున్నాను, బుద్ధుడు చీమ దగ్గర నుంచి కూడా నేర్చుకున్నారంట. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, guru can be anybody. Now coming to the point, ఏమండి, ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో కొందరికి ఇన్ఫీరియారిటీ ఉంటుంది లుక్స్ పరంగా, కొందరికి ఇన్ఫీరియారిటీ ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా, కొందరికి ఇన్ఫీరియారిటీ ఉంటుంది వాళ్ళ ప్రెజెంటేషన్ పరంగా. అంటే దే కెన్ డూ వెరీ గుడ్ ఇన్ ద పేపర్ బట్ దే కాంట్ ఎక్స్ప్రెస్. అండ్ పీపుల్ హూ ఆర్ వెరీ గుడ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్, they really do not have much to speak at all. అంటే 2 నిమిషాల తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి తెలియదు, అని వాళ్ళు మాట్లాడేది ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అట్ ఆల్. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇస్ నాట్ ద పాయింట్ అట్ ఆల్ అండి. సో ఇఫ్ యూ వాంట్ బీ విత్ మీ, మీ
డెసిషన్ తీసుకున్న తర్వాతే ఈ జర్నీకి రండి ప్లీజ్. నేను ఎలాగైనా కొంచెం బెటర్ కావాలి, నేను ఎలాగైనా ఇంకొంచెం ఈ బిహేవియర్ నాకు ఎప్పుడు ఉంటుంది, ఆ బిహేవియర్ కూడా మీకు ఉంటే we will together start this journey, and I am doing this specifically for my birthday. నా బర్త్డేకి నాకు నేను ఇచ్చే గిఫ్ట్ ఇది. అండ్ చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న సూక్తి, నేను నమ్మే సూక్తి, ఏ వర్క్ చేసినా స్వామి కార్యం స్వకార్యం రెండు ఉండాలి అంటారు. అది పాత సామెత. నేనైతే స్వామి కోసం చేయట్లేదు, ఏది చేసినా ఫస్ట్ నేను ఈ స్వామి కోసం చేస్తాను. స్వయం నారాయణం అని నమ్మే పిల్లని నేను. సో ఐ వాంట్ టు వర్క్ ఫర్ మై సెల్ఫ్. అండ్ నేను ఒకవేళ నేర్చుకోవాలంటే ఈ సబ్జెక్ట్ నేను ఎలా నేర్చుకుంటాను, పార్ నేర్చుకుంటాను. నాకు 2 మార్కులు వస్తే చాలు, పాస్ అయిపోతే చాలు ఈ సబ్జెక్ట్లో. ఆ సబ్జెక్ట్ ఏదన్నా కావచ్చు. ఇట్ కుడ్ బి కుకింగ్, ఇట్ కుడ్ బి క్లీనింగ్, ఇట్ కుడ్ బి knitting, it could be painting, it could be anything. ఓకే, సో ఏ స్కిల్, ఏ సబ్జెక్ట్ ఏది అన్నది కాదు, కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. వచ్చింది 10 మందికి చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ వచ్చిన విద్య 10 మంది దాన్ని వాడి 10 రూపాయలు సంపాదించి 10 మందికి అన్నం పెట్టాలి అని ఆశపడతాను. దట్ ఈస్ వేర్ మై ట్రీ అండ్ దిస్ ఇస్ వేర్ మై సీడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై జర్నీ యాజ్ ఈజీ as simple as it is. So we get to see you in the comments. Please comments లో రాయండి. అమ్మ నా జర్నీ ఎలా ఉండింది, నాకు ఇది చేయాలని ఉంది, బట్ ఈ బెటర్మెంట్ నేను ఎలా చేయాలో నాకు తెలియలేదు. ఈ బెటర్మెంట్ నాలాంటి వాళ్ళు ఎలా చేయాలి, నాలాంటి వాళ్ళు అన్నప్పుడు మీకు ఏ ఇన్ఫీరియారిటీ ఉందో ఆర్ సో ఆన్ సో ఫోర్త్. అండ్ ఇంకొకటి అండి, మీరు మెసేజ్ పెట్టడానికి మీ సొంత అకౌంట్ నుంచి పెట్టాలి అనుకుంటే, మీకు ఇబ్బంది అనిపిస్తే, క్రియేట్ ఎ న్యూ అకౌంట్ అండ్ ట్రై టు నేమ్ ఇస్, I don't know, pen, paper, scissor, I do not know, apple, whatever. And then you just type along, okay, Amma, this is the issue and I want you to help me out, and use that only for it. That's okay. Me ఊరు పేరు ఇవన్నీ నాకు అవసరం లేదు. I'm not creating an Aadhaar card or a social security number for you. నాకు మీ డీటెయిల్స్ అవసరం లేదు. మీ కష్టంతో ఒక్కటే పని ఉంది కాబట్టి మీ కష్టం ఒక్కటే చెప్పండి, దానిని ఎలా కలిసి చేద్దాం అన్నది మాత్రమే నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకొక హెచ్చరిక, నోట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, దాట్ నాకు చాలా మంది పేరెంట్స్ నేనే పే చేస్తున్నాను కదండి, ఇంతకు నా బిడ్డ మీకు ఏం చెప్పారు అని అడుగుతుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ స్పెసిఫికలీ మళ్ళీ నాకు కాలేజ్ మా ఆయన ఏం చెప్పారండి అని అడుగుతుంటారు కపుల్స్. సో బిలీవ్ మీ, I am not a person who would really be comfortable using somebody's pain as posters in each and everybody's heart. నాకు ఒకరి కష్టంతో క్యాష్ చేసుకునే అవసరం లేదు, ఇంట్రెస్ట్ అస్సలే లేదు. ఒకవేళ నేను వెళ్ళాను ఈ మ్యామ్ దగ్గరికి, మా ఆయన ఏమనుకుంటున్నా నాకు మ్యామ్ చెప్పేస్తారు, మా ఆవిడ ఏమనుకుంటున్నా నా గురించి నా ఆయన చెప్పేస్తారు. ఇట్లాంటి క్లయింట్స్ మీరైతే ప్లీజ్ నా దగ్గర రావద్దు. వరల్డ్ నిండా సైకాలజిస్టులు ఉన్నారు, ప్లీజ్ వాళ్ళ దగ్గర వెళ్ళిపోండి. ఒకరి కష్టాన్ని అంత డిస్రెస్పెక్ట్ చేసే మనిషిని నేను కాదు. వాళ్ళు పేరెంట్స్ కావచ్చు, గాడ్ హిమ్సెల్ఫ్ కావచ్చు. నాకు సంబంధించి ఒకరి మనసులో ఉన్న వేదనకి చాలా వాల్యూ ఇస్తాను నేను. పేరెంట్స్కి ఒకే మాట చెప్తాను, దట్ బిడ్డ మంచిగా ఉండాలనుకుంటున్నారా, బిడ్డ మీకు రిపోర్ట్ చేయాలనుకుంటున్నారా, ఈ రెండిట్లో ఏదో ఒకటే చూస్ చేసుకోండి. నా దగ్గరికి వస్తే మాత్రం బిడ్డ బాగుండాలి అనుకుంటే నా దగ్గరికి రండి. నేను చేసే తప్పులు ఏంటి అది నేను చెప్పినప్పుడు యాక్సెప్టెన్స్ లెవెల్ ఉంచుకోండి. ఓకే, మనం ఇదే తప్పు చేసాం, సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అన్నది మీరు యాక్సెప్ట్ చేస్తే కానీ మన ప్రయాణం మొదలవ్వదు. సో దీస్ ఆర్ ద 2 things which I wanted to give you ahead information about. And you know that I've come to US and ఇక్కడ నుంచి I'm trying to help along people as much as I can. So distance paranga it's going to be a little tough. It's like long distance love. Oh, చాలా కష్టం అనిపిస్తుంది నాకు కూడా, దూరం అనిపిస్తుంది. ఫర్ పీపుల్ మెయిన్లీ హూ ఐ లవ్, దూరం ఉండి, మై పేరెంట్స్, మై ఫ్యామిలీ, ద హార్ట్స్ విచ్ ఆర్ వెరీ 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 క్లోజ్ టు మీ. సో అట్లా ఉన్నప్పుడు కూడా వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు హోల్డ్ ఆన్ టు మై ఫ్యామిలీ, వై కెనాట్ ఐ హోల్డ్ ఆన్ టు పీపుల్ హూ ఆర్ ఇన్ పెయిన్ అన్న ఒక ఆలోచనకి కంకణం కట్టి ఐఎమ్ ట్రయింగ్ టు డూ more and more videos. I will be doing in future.
సో మీకేం కష్టం ఉందో మీరు చెప్పండి. ఇంత దూరంగా ఉన్నా నేను ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రైట్, loads of love and loads of wishes for all of you, and stay blessed.